ఏం పేరు బాబాయ్? నా పేరు నిరంజన్, మాడుగుల్ మండల్ అందుగుల. ఎట్లుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మంచిగా చేస్తారటగా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు మొత్తం నీరు గారిపోయింది. ప్రజలు మొత్తం ఏదో వస్తుంది తింటాం, లంక బిందెలు ఈయనన్నారు కానీ ఈయన బంగారు బిందెలు తీసుకొచ్చిస్తాడని ప్రజలు ఓట్టేసారు. ఆ లంక బిందెలు వెళ్తాయి అనుకొని తీసుకొస్తే ప్రజలకేం బంగారు బిందెలు ఇస్తున్నాడు. ఆడ కేసీఆర్ లంక బిందెలు ఉంచలేదు, బోకులు ఉంచిండు, టెంకెలు ఉంచిండు అని చెప్తే టెంకెలు లేవు, ఏం లేవు, నా దగ్గర ప్రజలు లేవు, అప్పులపాలు చేసి చెప్పాడు. మీ అప్పులకే అప్పు కడుతున్నాని మీటింగ్లో చెప్పుకుంటుండు. నువ్వు అప్పులు చేస్తాడో ఏం చేస్తాడో కానీ మా ప్రజలకు పైసలు ఇస్తామన్నది ఒక్కటి కూడా ఇవ్వలేకపోయినావు అని ప్రజలు మొత్తం రివర్స్ అయిపోయి మళ్ళీ కాంగ్రెస్ అంటే ఓటు వేయకుండా ప్రజలు ఎవరిని పోయి అడిగినా ఇంకా నా మళ్ళీ వస్తాడా అనే ఆడుకుంటారు. పింఛన్లు ఇస్తాను ప్రజలకు, పెంచిస్తా, అన్ని డబల్, అన్ని వాగ్దానాలు మొత్తం డబల్ ఇస్తాను. నీకు ఎందుకని ఉంటే అరే ఎవరైనా మేము రైతులం కాబట్టి 10 రూపాయల కూలి ఇస్తా క్వింటల్ కంటే 20 రూపాయల కూలి ఇస్తా అంటే ఆయన దగ్గరికే వస్తారు. ఈ రకంగా హామీలు ఇచ్చినందుకు ప్రజలు మార్పు కోడిరు. పార్టీలు దుల్లేప్పుడు వ్యక్తిగతంగా కూలి ఎక్కువ వస్తుంది. నేను 10 రూపాయల క్వింటల్ తీస్తున్నంటే 20 రూపాయల క్వింటల్ ఇస్తుంటే మొత్తం నా దగ్గరికి వచ్చి రైతులు తీసేది. ఇది కూడా అట్నే గారు పరిపాలన కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పేసారు, రేవంత్ రెడ్డి గారికి అదే చెప్పారు. నేను 2000 ఇస్తా, 4000 ఇస్తా, 6000 ఇస్తా, లేకపోతే నేను రైతులకు 7500 ఇచ్చే 15000 ఇస్తా మీకు అని చెప్పి మోసం చేసి ఇప్పటికి ఒక్కటి కూడా అమలు కాకుండా పోయింది. రైతులకు ఇప్పుడు కరెక్ట్గా ఇచ్చేటందుకు మనకు పోయినసారి కేసీఆర్ ఇచ్చిన పైసలు వాడుకొని అబ్బే ఇచ్చిండు. ఇప్పటి వరకు రైతు బంధు కూడా అందరికి ఇస్తలేడు. ఎకరా 2 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇచ్చిండు. లాస్ట్ టైం అంటే 3 ఎకరాలు అన్నారు. 10 ఎకరాలకు ఉన్నోనికి వేయలే, 2 ఎకరాలు ఉన్నోనికి వేయలే, ఇంకెవ్వరికి వేయలేకపోతుండు. అప్పుడు 100 ఎకరాలు ఉన్న రైతులకు కూడా తీసుకొని ఎవరు కూడా ఆపదికి లేకుండా ఎంత రైతుకు కూడా పైసలు డబ్బులు జేబులో పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు పైసల ఇబ్బంది లక్షణ. ఇప్పుడు 15 నెలల ఒక్కరి దగ్గర కూడా డబ్బులు లేక ఈనంగా ఈ రైతులు ఆందోళన పడి కరెంటు లేదు, ఏంటివి లేకుండా ఇబ్బంది పడిపోయి ఆత్మహత్యల పాలైపోయింది. అప్పుడే సంవత్సరంన్నరకే 10 ఏళ్ల సంవత్సరం వల్ల ఒక్క రైతు కూడా చనిపోయిన పేరు లేదు. అటువంటి సమస్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. కాబట్టి ప్రజలు మార్పు మళ్ళీ కూడా ఎమ్మడే ఇప్పుడు పెడితే మార్పు కోరుతందుకు రెడీ గురు జనాలు ఎవరికైనా సరే. కాంగ్రెస్ అనేది కాకుండా మార్పిస్తుంది, ఎవరు కూడా ఓటేస్తుంది. పోతే మీరు మళ్ళీ వస్తురా ప్రజలకు, ఏడ మీటింగ్ పోయినా ఎవరైనా మీరు ఏమిచ్చారు వస్తున్నారు ప్రజలు అడుగుతున్నారు, నిలదీస్తున్నారు. ప్రభుత్వం దగ్గర కూడా ఖజానా డబ్బులు లేవని ముఖ్యమంత్రి అంటున్నాడు కానీ వాళ్ళు ఖాళీ చేసిపోయారు అంటున్నారు. ఖాళీ చేసిపోయేటందుకనే చేసి పెట్టారు మాకు అప్పు కట్టేటప్పుడు. సార్ ప్రజలు అప్పు చేసిందని నేను చెప్పలేను. నేను వస్తే అప్పు చేసినా సరే నీకు ఇస్తా, వాగ్దానాలు చేస్తున్నా, డబ్బులు ఇస్తా, మీకు ఆయనకన్నా ఎక్కువ పరిపాలన చేస్తా, మీకు సరిపోయిన డబ్బులు ఇస్తా, మిమ్మల్ని బ్రతికించుకుంటా, నేను కంటికి రెప్పలాగా చూసుకుంటా, 2 లక్షల రూపాయలు ఇస్తాప్పుడు ఏం చెప్పేసిండు, 5 నిమిషాలలో పోయి మళ్ళీ తెచ్చుకోపోరి, నేను ఎక్కిన తర్వాత 9వ తారీఖు ఎప్పుడో ప్రమాణ స్వీకారం చేయంగానే డబ్బులు ఇస్తా, మీకు 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు. ఆ మాఫీతో నిజంగానే 2 లక్షలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాకుండా అట్లా అయిపోయినాక ఈయన ఎక్కినాక కూడా 2 లక్షల నుండి 3 లక్షల వడ్డీ అయ్యి మిగిలిన వాళ్ళకి ఏం చెప్పిండు, వడ్డీ కట్టుకొచ్చుకోపోయి 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు. అట్లా 4 లక్షలు ఉన్న 2 లక్షలు కట్టి ఇప్పుడు రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినారు. అరే నెల రోజులకే వస్తాయన్నాడు కదా, 2 లక్షలు 4 లక్షలు ఉంది, నాకు 2 లక్షలు కడితే 2 లక్షలు మాఫీ అవుతుంది అనుకొని 2 లక్షలు కట్టారు బ్యాంకులలో. అట్లా కట్టిన నిలదీసుకొని అప్పులు బాధ కాగలేక తెచ్చిన వడ్డీలకు ఎమ్మడి తగిలితే రైతులు చాలా మంది కూడా చనిపోతున్నారు. అవి కూడా ఇంక ఇయ్యలేకపోతుండు. ఈ ప్రభుత్వం మొత్తం విమర్శనం వచ్చి ఎవరు చూడుకు నోటికి వచ్చిన రీతి తిట్టనోడలేదు అంటుండు. కానీ గత ప్రభుత్వంలో 50,000 లక్ష కూడా కాలేదు, మేము 2 లక్షల వరకు చేసినాము, కాణాలు కూడా కొన్ని పొరపాట్ల వల్ల కాకపోవచ్చు, వాళ్ళు సరిదిద్దుకొని చేసుకుంటే అయిపోతుంది అని అంటున్నారు. ఆ ప్రభుత్వం 50 ఇచ్చినా 10 ఇచ్చినా కానీ రైతులు ఎన్ని ఇచ్చినా సంతోషపడ్డారు. కానీ ఇయ్యలేదని ఏ టీవీ దగ్గర కానీ ఏ న్యూస్ దగ్గర అన్న ప్రభుత్వాలు యొక్క ప్రజలు కూడా విమర్శించలేదు. ఇప్పుడు నువ్వు ఎన్ని ఇచ్చినావో ఇస్తే విమర్శించలేదు, ఎందుకు వస్తే నాకు రాలేదని. రాజకీయం చేసేటందుకు తిన్నోడు రాజకీయం చేస్తాను కున్నాడు. ఇస్తంటేనే రాజకీయం బంద్ చేసి నీకు ఓట్లు వేసారు జనాలు, రైతులు జనాలు మొత్తం వేసారు. నువ్వు ఇస్తావని వేసారు కానీ రాజకీయం కోసం చూసుకుంటే ప్రభుత్వం కాకపోవు. ఖచ్చితంగా నువ్వు ఇస్తానందుకు వాగ్దానాలతో ఫెయిల్ అయినావు. మళ్ళీ వచ్చే ప్రభుత్వాన్ని మార్పు కోరుకుంటేందుకు నీకు ఎట్లేసారో జనాలు కూడా మొత్తం మార్పుకు తయారై ఉంది. ఇప్పుడు సంవత్సరం లోపట్నే ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు కూడా ఏ ప్రభుత్వం కూడా సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు ఆపరు. 15 నెలలు అవుతుంది నీ ప్రభుత్వం పాలన. ఊళ్ళలో పోతే ఎవడు గతి లేడు, స్పెషల్ ఆఫీసర్లు పెడితే నీళ్లు లేవు, నల్లాలు లేవు, బోర్లు లేవు, అవస్థ పాలై నీళ్లు పట్టుకొని దేవులాడుతున్నారు. ఇప్పుడు అప్పుడు ఎవరింటికి వాళ్ళే బయటకు పోకుండా నీళ్లు తీసుకున్నారు. రాజులు తాయిన్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, శ్రీశైలంకి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళి గుట్టలకల్లా తీసుకొచ్చి నీళ్లు దాపిండు ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం ఆ లైన్ ఉందా, నీళ్లు ఉన్నవా ఏంటి తెలియదు. ఆ స్పెషల్ ఆఫీసర్లు మాకేం తెలియదు, పైన డబ్బులు లేవు, మేమేం చేయగలుగుతాం అంటుండు. అవి ఉన్నవో లేదో పరిపాలన చేసి ఎలక్షన్లు పెట్టి ఎవరి దాని గొప్ప చెప్తే
గ్రామాలు బాగుపడే కాలం ఉంటుంది. ఇప్పటికైనా త్వరలో ఎలక్షన్లు పెడితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఎట్లుంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మీద అక్కడనే కాబట్టి చూస్తూ ఉన్నారు కదా, పంటలు కావచ్చు, రైతులు కావచ్చు, ఇవన్నీ కూడా. ఉమ్మడి మహబూబ్నగర్లో ఇదివరకు మేము చాలా కరువు ప్రాంతాలు. కేసీఆర్ పరిపాలన ప్రభుత్వాలు వచ్చినాకనే మాకు కాలువలు వచ్చినాయి. కల్వకుర్తిలో కూడా కాలువ దగ్గరికి వచ్చింది. కాలువ పైన 5 ఏళ్ల కింద కాలువలు వచ్చి సస్యశ్యామలంగా పల్లీలు వరి చేను పండించుకురు. ఇప్పుడు పోతే మొత్తం ఒక్క సుఖం నీళ్లు లేవు, తాగడానికే నీళ్ళు లేవు. ఇక వరి పల్లి ఎడవంతది మొత్తం ప్రభుత్వం మళ్ళీ సేమ్ పాలమూరు లేబర్ కిందకి అయిపోయినాం. అంటే మళ్ళీ వెనక్కిపోతుంది. ఇదివరకు పాలమూరు లేబర్ ఏడ చూసినా పాలమూరు లేబరే ఉండేది. పాలమూరు లేబర్ కింది నల్గొండకి వెళ్ళి తీసుకొచ్చి పత్తులు తీసేసారు, వర్షానికి వస్తాను తోలుకొచ్చుకురు ఈ 10 ఏళ్ళ. ఇప్పుడు రివర్స్ అయ్యి ఇంట్లో వండుకొని మళ్ళీ పాలమూరు లేబర్ కూలికి ఎక్కడో వెళ్ళిపోవాలి, బొంబాయి వెళ్ళిపోవాలన్నా ఎక్కడో వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. మరి అభివృద్ధి చేస్తానడుగా మీ ఇంకా అభివృద్ధి మా పాలన చేస్తానికి ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చేసుకొని వచ్చి మలుపుతా అని చెప్తూనే ఉండు. చేసేదంతా ముందలుందంటుండు. చేసే ప్రభుత్వాలకు బాగానే ఉంటుంది. ప్రజలు కూడా చేస్తే ఎవరు కూడా విమర్శన చేస్తానికి ఏముండదు, మేము కూడా చేస్తానికి ఉండదు. అది ప్రతిపక్షం ఉన్నా, పార్టీలకు అనుగత ఉన్నా, పని చేసిన ఎవరైనా మెచ్చుకుంటారు. రాజశేఖర రెడ్డి ఉన్నారు, పని చేసిరని చెప్పారు ప్రభుత్వం. ఈయన కూడా చేసిరని ఒప్పుకుంటారు. ఇచ్చిన వాగ్దానాలు ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారు, ఎవడు ఒప్పుకోడు. 10 మందికి తిన్నాక ఒక్కడు అంటే కూడా విమర్శించిన ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే నేను నమ్మదు. జనాలు మొత్తం వ్యతిరేకిస్తేందుకు, ప్రజలు సహకరిస్తేందుకు అప్పుడే తెలుస్తుంది నీకు. ఆడ కూర్చొని చెప్పేటట్టు లేదు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో వంతున్నాడు, కానీ నువ్వే హౌస్లో వంతున్నావు అనేది ప్రజలకు తెలుసు. నువ్వు మొత్తం వీకేసి ఎప్పుడు వచ్చినా ప్రజలకు పాలన నేను అందుబాటులో ఉంటా, ఎప్పుడు కలుస్తాను కంచెలు తీసేసినావు. ఇవాళ కంచె లేదు, ఆఫీసు లేదు, ముఖ్యమంత్రి ఏడుంటాడో దొరికేది లేదు. ఆ రోజులో దొరికినా దొరకకుండా ప్రభుత్వాలు ఇంటికి ఉంటే పంపించారు. ఒక్క స్కీమ్ కూడా ప్రజలు అడగలేదు. ఆయన సొంత నిర్ణయంతో ప్రజలకు ఇంటికి వచ్చినాయి. అన్ని ఖాతా పడి తీసుకునేది అనువాదం డబ్బులు. ఇప్పుడు ఖాతాకి ఎదురు చూస్తే కూడా డబ్బులు లేవు. కాబట్టి పాలన మంచిగా లేదనుకుని ప్రజలంతా అంటారు. మేము కూడా బాగాలేదు, అభివృద్ధికి అయితే లేదు. ఇప్పటికైనా సాధ్యమైన వరకు ప్రజలకు బాగా చేసి సహకరిస్తే తెలంగాణ ప్రభుత్వం బాగుంటుందని కోరిక. రైట్, మనతో పాటు కల్వకుర్తికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అంటే చాలా రోజులు అవుతుంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఎట్లా జరుగుతూ ఉన్నాయి ఏంటి అనేది, మరి సంక్షేమ పథకాల విషయాలు కావచ్చు, డెవలప్మెంట్ పనులు కావచ్చు, వాటన్నింటి కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, మీ పేరు? లాలయ్య గౌడ్, ఎక్కడి నుంచి? మాడూరు మండల్. నేను ఎక్స్ మండల్ పార్టీ ప్రెసిడెంట్. ఎట్లా ఉందన్న అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు 16 నెలలు అవుతా ఉంది. డెవలప్మెంట్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే ఇచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు, ఏం లేదు. గత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మా ప్రాంతం వాడే, కొండేపల్లి సొంత ఊరు, అత్తగారు మాడుగుల. అయితే ఆయన వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 420 హామీలు, 6 పథకాలు ఇచ్చిండు కదా, 6 హామీలు వచ్చిండు. ఫ్రీ బస్సు మాత్రం అరకొరగా నడుస్తుంది అంతే, ఏది లేదు. అభివృద్ధి మాత్రం అంటే ఏం లేదు. ఆయన లేవంగానే టీఆర్ఎస్ పార్టీ నాయకులను, కేసీఆర్ గారిని, గౌరవ కేటీఆర్ గారిని తిట్టడం జరుగుతుంది తప్ప అభివృద్ధి గురించి ఆలోచన లేదు. ఎంతసేపు ఉన్నా లేవంగానే తిట్టడు. అసెంబ్లీ చూస్తే అసెంబ్లీలో అసలు ఎన్నెలు కనిమిని వేరిన అసెంబ్లీలో ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు మార్పు కోరిండ్రు. మీరు ఏమని చెప్పిండ్రు? ఎలక్షన్లో తులం బంగారు ఇస్తా అన్నారు, అది మోసం. ఆడపిల్లలకి 2500 అన్నారు, అది మోసం. ఏది లేదు. రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. మీరు ముసలిలకు 4000 పెంచానన్నారు, అది మోసం. వికలాంగులకు 6000 పెంచానన్నారు, అది మోసం. అన్నీ దగా చేసి ఉట్టి మాటలు చెప్పి అధికారాలకు వచ్చిండు. ఇంకేం చేస్తాం? సంవత్సరంన్నర ఎక్కుతుంది, ఇంకా అభివృద్ధి చేసేది అన్నాడు. ఏమనంటే నేను లంకంబిందలు ఉండని వచ్చినా అని అంటుండు. లంకంబిందలు ఉండని వచ్చినా అంటే నీకు అభివృద్ధి పైన ధ్యాస ఉండాలి, కానీ ఎంతసేపు ప్రతిపక్షాలను దాడి చేయడమే తప్ప నీ ఆలోచన ఎలాంటిది ఆలోచన లేదు. ఇంకా నువ్వు అభివృద్ధి చేయవు. ఇక మీ పార్టీలో మీ పంచాయతీలు మీకే సరిపోయినాయి. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మీ మంత్రివర్గం, మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ పంచాయతీ సరిపోయినాయి, కానీ పబ్లిక్ గురించి కూడా ఎన్నడూ వాటి కరెంట్ అవకతవకలు వస్తుంది. ఇంకా మిగతా కరీంనగర్ జిల్లా, నల్గొండలో మొత్తం వరిసేలు ఎండిపోయి పశువులు మెప్పుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో అక్కడ 2 మంత్రులు ఉండరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2 మంత్రులు ఉండి ఏం చేస్తున్నారు? ఒక్క వరిచేను కూడా పోయి ఒకనాడు కూడా ఓ రైతు దానికి వెళ్ళి చేలు చూసిన పాపాన వలే. అదే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు పోయి అక్కడ గిరిజన తాండాల్లో పర్యటించే కూడా ఇదంతా డూబ్ అంటుండు. డూబ్ కాదు, వాస్తవమే. మీరు ఒకసారి విలేకరులు తెలుసు. ఆయన అన్నీ ఎప్పుడు ఒకటి ఇవన్నీ హామీలు మర్చిపోయేందుకే. నిన్నటిదాకా కొడంగల్ లఘుచర్ల ఫార్మసీ అన్నాడు, అది కొంత ఒక 2-3 అది పంచాయతీ నడుస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదా కంచె, బేగర్ కంచె,
గచ్చిబౌలి 400 ఎకరాలు ఉంది కదా యూనివర్సిటీ. యూనివర్సిటీ భూములు ఆ పంచాయతీ నడుస్తుంది. ఇట్లే కాలయాపన జరిగి 5 ఏళ్ళు కాలయాపన చేస్తాడు తప్ప ప్రజలకు మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగనియడు, ఇది చేయడు. ఆయన నుంచి కాదు, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ రాదు. రాదు. ప్రజాపాలన గొప్ప చెప్తారు. ఏది ప్రజాపాలన ఏది? ప్రజాపాలన ఇన్ని 420 హామీలు ఇచ్చిండ్రు. ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు కదా. స్కూటీలు లేదు. కేసీఆర్ గారు రైతు బంధు 5,000 వేస్తుండు. నేను 7,000 ఇస్తా, 15,000 ఇస్తా అన్నాడు. 2 టర్ములు ఎగనో కొట్టిండు. ఇప్పుడు అరకొరగా వేసిన రైతు బంధు కూడా ఇప్పుడు అన్ని 10 ఎకరాలు కేసీఆర్ 20 ఎకరాలు 100 ఎకరాలకు వస్తే ఆయన అన్ని రాళ్లకు రప్పలకు గుట్టలకు వేసిండు అన్నాడు. అదొక తప్పు. నువ్వు అది కూడా పోయి చెయ్యి. నువ్వు 10 ఎకరాలకు ఎగలేదు, 2 ఎకరాలకు 3 ఎకరాల వరకు వేసిండు. ఇంకా 5 ఎకరాలకు వేస్తా అంటుండు. రైతు బంధు కరెక్ట్ లేదు. ఏది కరెక్ట్? రుణమాఫీ అన్నాడు. ఎవరికి చేసి రుణమాఫీ? 21,000 కోట్లు చేసినట్టు తప్పది. 42,000 కోట్లు చేశాను రుణమాఫీ. 20,000 కన్నా మిగతా 20,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎందుకు చేయలేదు నువ్వు? మా ప్రాంతం మేము అందరం కల్వకుర్తి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మా ప్రాంతం వాడు ముఖ్యమంత్రి అయితే ఏదో లాభం జరుగుతా ఉన్నావు. ఏది లాభం లేదు. కరెంటు లేదు. ఇప్పుడు రంగారెడ్డి ఎత్తిపోతలు ఉంది కదా, మహబూబ్నగర్ రంగారెడ్డి, అది ఏడేసిన కొంగడు అన్నీ ఉంది. కేసీఆర్ చేసిన పోయిన కాడికే ఉంది. గ్రామాలలో అన్ని కాలువలు మీరు అన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణ జిల్లాలలో మాది DIT 182 కాలువ కూడా కాలువలు ఇంతవరకు ఏది లేనే లేదు. ఏమన్నంటే లేవంగానే ప్రతిపక్షాలను దాడి చేయడం. అసెంబ్లీకి వస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినోడు ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి పదవికి గౌరవం లేకుండా చేస్తున్నావు నువ్వు. అది పరిస్థితి. పార్టీల విషయాన్ని పక్క పెడితే అక్కడ ప్రజలు ఏమనుకుంటారు? మేము తప్పు చేసాం అనుకుంటున్నారు. ఇట్లా అనుకోలేదు మేము. ఒకసారి 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు కదా, కొంత మెరుగు చేస్తున్నాం. ఇప్పుడు మామూలు తులంబంగారావు అన్నాడు, 2,500 అన్నాడు. ఆడపిల్లలకు అత్తకు పింఛన్ వస్తుంది, కోడలకు అన్నాడు, బడి పిల్లలకు స్కూటీలు అన్నాడు. అన్నీ ఒకటే కాదు. ఇప్పుడు కేసీఆర్ కిట్టు పోయింది. పాపం గర్భిణీసులు దవాఖానలోకి పోతే వాళ్ళు డెలివరీ అయితే కేసీఆర్ హయాంలో ఆటో ఇచ్చి ఇంటికి బండి ఇచ్చి ఇంటికి పంపేది. ఇప్పుడు అది అసలు లేదు. ఆ స్కీమే లేదు, ఏది లేదు. అంతా అయోమయం ఉంది పరిస్థితి. రాష్ట్రంలో లేవంగానే పొద్దుగాల ఏం జరుగుతుందో రాత్రి ఏం జరుగుతుందో మనకు అర్థం కాకుండా అన్నీ మానభంగాలు, రౌడీజం తప్ప ఏది లేదు. మీరు చూస్తూనే ఉండి అన్ని రోజు పత్రికలు చదువుతారు కదా మీరు. ఇప్పుడు మన ఒక ట్రైన్లో ఒక అమ్మాయి ఎంబడి పడితే ట్రైన్ దుంకి చనిపోయింది సికింద్రాబాద్ నుంచి వస్తుంటే. మరి ఏం చేస్తున్నట్టు? ఇంతసేపు ఉన్నా వాళ్ళని పదవిని కాపాడు కోసం 42-41 సారి ఢిల్లీకి పోయిండు. ఏం లాభం అయింది? సంవత్సరం అవుతుంది. ఏది అభివృద్ధి? ఏది 42 సార్లు పోతే అభివృద్ధి చేస్తే నువ్వు మంత్రివర్గం 12 ఉంది కంటిన్యూ. ముఖ్యమంత్రి అయినాడు, LB నగర్ చేసినా అదే 12 మంది ఉన్నారు. ఇంకా 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. 6 బెర్తుల కోసం గొడవ అవుతుంది. నాకే 35 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. నీకు అడ్మిషన్ రాక ఇబ్బందులు పడుతున్నాడు. ఇది మొత్తం మార్పు కాదు. మళ్ళీ ఎట్లయితే వచ్చిండో అట్లే పోతాడు. మళ్ళీ 20 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీ రానంటే రాదు. మీ ప్రాంత బిడ్డని ప్రజలు ఇట్లా అనుకుంటే డెవలప్మెంట్ చేస్తే నాకు అవకాశం వచ్చింది, మళ్ళీ వస్తో రాదు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేసిండు కదా, ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి నాకు అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఇస్తే ఏం చేసిండు? కేవలం ఏమైనా ఫ్రీ బస్సు మాత్రం మహిళలకు ఇచ్చిండు తప్ప ఏ స్కీమ్ కూడా అభివృద్ధి కాలేదు ఇంతవరకు. ఈ రోజు వరకు కూడా కాదు. ఆయన నుంచి కాదు అది కానే కాదు. జరగని పని అది. ముఖ్యమంత్రికి ఆయన చేసేది లేవంగానే ఆయన కుర్చీని కాపాడడం కోసమే టైం దొరకలేదు ఆయనకు. కుర్చీకి 4 కాళ్ళు ఉంటే ఓడో కాలు కూస్తుండు. ఇక ఆయనకు ఇంకా టైం ఎక్కడుంది? అంతే. ఎట్లుందన్న కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం? మీరు ఎక్కడి నుంచి? మేము కలకుర్తి తాలూకా మాడుగుల్ మండలం నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే, ప్రజల్లో ఇప్పుడు ఆకాశంలో మేఘాలు చూసి సంపులో ఉన్న వాటర్, అంటే మన ఇంట్లో ఉన్న వాటర్ కూడా అరే వర్షం పడుతుందిలే, వాటర్ వస్తుంది, మనకెందుకు ఈ వాటర్ యూజ్ కాదనే ఉద్దేశంతో ప్రజలు మోసపోయినట్టుగా ఉంది ప్రజాపాలన. ఈరోజు పబ్లిక్గా మోసపోయారు. ప్రజాపాలన అని చెప్పారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు నేను ప్రజాపాలన చూపిస్తాను, ఫామ్ హౌస్ పాలన కాదని చెప్పారు. ప్రజాపాలనలో ప్రజాభవన్ ఏర్పాటు చేసి ప్రజాభవన్లో కూడా సాక్షాత్ ప్రజలు పాలించే ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజాభవన్లో లేకుండా ఉన్నారు. మరి ప్రజాభవన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడ ఉండాలి? ప్రజాభవన్లో ఉండాలి కదా. ప్రజలు మీ స్వయాన మీకు సమస్యలు చెప్పుకోవడానికి వస్తే అక్కడ మీరు లేరు. వచ్చిన వారు రిసిప్ట్లు తీసుకోరు. ఈ 16 నెలల్లో మీరు ఎంతమంది ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు? ఎంతమంది సమస్యలు తీర్చారు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అక్కడ ఈ 16 నెలల్లో మీరు ఎంతమంది సమస్యలు తీర్చారనేది అసలు ఒకటి కూడా తీసుకునేవారు కూడా లేనట్టు కోరుతున్నారు. ఇప్పుడు ప్రజాపాలన ఒకరోజు వీడియోలో చూపించి, ఫోటోలో చూపించి, పేపర్కి ఇచ్చుకున్నంత వరకే పనిచేసింది. అంతే.
మరి రైతుల పరిస్థితి ఎట్లా మంచి రైతుల పరిస్థితి ఈరోజు గందరగోళంగా, అసలు రాత్రి పరిస్థితి చెప్పనిక రాదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మాకు రైతు బంధు ఉన్నది ఇంకొంచెం పెరుగుతుంది అనుకున్నారు. రైతు బంధు మరి 4 వేయాల్సింది 3 ఎగగొట్టి 2 వేసాడు, ఇంకా 2 ఎగగొట్టాడు ఆల్రెడీ. 1 2 ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 రైతు బంధులే వచ్చాయి. అంతకుముందు ఫస్ట్లో 1, అది కూడా పూర్తిగా అందరికి పడలే రైతు బంధు. ఇంకా కూడా ఫస్ట్ ఎకరా, అర్ధ ఎకరా, హాఫ్ ఎకరా అన్నాడు, 3 ఎకరాలు అన్నాడు. మొన్న చివరి వరకు రైతు భరోసా రైతు భరోసా. ఓకే, మేము రైతు బంధు అనేది అలవాటు పడిపోయింది. కేసీఆర్ గారి పేరుతో మాకు రైతు బంధు. ఈ గవర్నమెంట్ దాన్ని రైతు భరోసాగా చేసి 2,000 పెంచుతామని చెప్పారు. అసలు 15,000 ఇస్తానన్నాడు పూర్తిగా. ఇప్పుడు 2,000కే పెంచి 6,000 ఇస్తానని చెప్పాడు. మరి అది కూడా పూర్తిగా ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా పడలేదు. ఎక్కడికో అరకొరగా 2-3కి. అసలు పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నట్టు విలేజ్లలో కూడా పూర్తిగా పడలేదు. మండలానికి ఒక పైలట్ ప్రాజెక్టుగా ఒక విలేజ్ని తీసుకున్నారు. అసలు ఆ పైలట్ ప్రాజెక్టుకు ఉన్న స్కీములనే కదా నువ్వు 1000-2,000 పెంచితే అందరికీ వేసేయండి. అది ఎందుకు ఇవ్వట్లేదు మీరు? చేత కాక వేయలేక ఇవన్నీ వంకలు పెట్టి ఏదో పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇవన్నీ ఆపుతున్నారు. ఏం చెప్తారు మరి? మామ్నార్ ఎట్లా ఉందండి? మామ్నార్ ఎట్లా ఉందండి? ఎలా ఉన్నది అలా ఉంది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ట్రిపుల్ ఆర్ పేరుతో సర్వే వరకే జరుగుతుంది. దాన్ని తీసుకొని రియల్ ఎస్టేట్ బాగా హైప్ లేపాలనే ఉద్దేశంతో చూస్తున్నారు. ఆ పని ఇంకా ముందుకు పడట్లేదు, చేయట్లేదు. అంటే వీళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం అంటే వీళ్ళ ఆలోచన విధానం మొత్తం ఒకదానిపైన పెట్టి ఒకదానిపైన చేస్తున్నారు. అంటే ఏ విధంగా అంటే ఎవరికి దొరికినంత వాళ్ళు దోచుకోవాలి. సాక్షాత్ వాళ్ళ ఎమ్మెల్యే జడ్చెల్ల అనిరుద్ధ్ రెడ్డి గారే చెప్పారు కమిషన్లతో నడుస్తుందని. ఏ కాంట్రాక్ట్ పని చేసినా కమిషన్లు కావాలని బాజాప్తా అడుగుతున్నారు. 20% 30% కమిషన్స్తో నడుస్తుందని. ఇంకా ఇక్కడ ఏం కావాల్సింది చెప్తుంది? అసమర్థన పాలన జరుగుతుందని స్వయాన వాళ్ళ అసమర్థ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. బీసీ వాదం తీసుకుంటే సాక్షాతం బీసీ వాదం మల్లాడిరని ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ మల్లన్న గారిని కూడా సస్పెండ్ చేశారు. అంటే అక్కడనే అసమ్మతి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడైతే పాలన కరెక్ట్గా జరుగుతలేదని చెప్పారో సొంత పార్టీ నాయకులే ఆల్రెడీ నోరుతో చెప్పేస్తున్నారు ఇది పాలన కరెక్ట్గా లేదని. ఇంకా ప్రజలు ఎంత చెప్పుకుంటున్నారో ఎక్కడికి వెళ్ళినా అదే ప్రజలు. ఒక 4-3 ఎక్కడ తీసిన డిస్కషన్ ఇదే జరుగుతుంది. అనవసరంగా దేవుడు లాంటి కేసీఆర్ను పోగొట్టుకొని రాక్షస పాలన తెచ్చుకున్నాం కదా. దేవుని పాలన తీసుకుపోయి రాక్షస పాలన అయ్యాము. ఈరోజు మనం ఇబ్బంది పడుతున్నాము. ఎప్పుడొస్తాడో మా కేసీఆర్ అని పబ్లిక్ ఎదురు చూస్తున్నారు. ఇంకా 3 సంవత్సరాలు ఇంకా అస్తవ్యస్తంగా ఇప్పుడే పరిస్థితి 16 నెలలు అవుతుంది. ఈడికే ఇన్ని ఆరామ ఘోరాలుగా పరిస్థితి ఉంది. రాను ఇంకా పరిస్థితి ఇంకా ఘోరంగా డేంజర్ జోన్లోకి పోతామేమో అనిపిస్తుంది. ఎలా ఉందంటే పిచ్చోడి చేతిలో రాయన్న పరిస్థితిగా ఉంది. అసలు ఎలా వైపు ఎలా వెళ్తుంది, ఏ సమయంలో ఎలా వెళ్తుంది కూడా తెలియట్లేదు. మధ్యలో కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి గవర్నమెంట్ కూలిపోతుంది, పడిపోతుందని. మరి గవర్నమెంట్ మా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది గవర్నమెంట్కి మేము ఎలాంటి హాని తలపెట్టాం, మీ పనులు మీరు సక్రమంగా చేయండి అని చెప్తున్నారు. అయినప్పటికీ ఆయన చేయలేకపోతున్నాడు. అలాగే మా మండల్లో ఇసుక మాఫియా, మాడుగుల మండల్లో ఇసుక మాఫియా, ఇసుక అనేది రెగ్యులర్గా ఒక 10, 20, 30 సంవత్సరాల్లో మా దగ్గర ఎప్పుడు కూడా జరగనటువంటి మాఫియా ఇసుక అక్రమ రవాణా ఈ గవర్నమెంట్ ఈ టర్మ్లో 1.5 ఇయర్లో విపరీతంగా జరుగుతుంది. అందుగుల గ్రామము, ఇరువేను గ్రామము, బ్రాహ్మణపల్లి గ్రామము, ఆర్కపల్లి అంటే అందుగుల వాగు, ఇరువేను పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులకు వెళ్ళి ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా విపరీతంగా జరుగుతుంది. పోలీసు వారు పట్టుకున్నా కానీ నామమాత్రం ఫైన్లతో 5,000, 10,000 ఫైన్లతో వేసి ఈరోజు పట్టుకున్న వాడు రేపు పొద్దున్న వచ్చేసి మళ్ళీ యథావిధిగా స్టార్ట్ చేస్తున్నారు. ఒక 30 సంవత్సరాలు లేని ఇసుక రవాణా ఈరోజు ఎందుకు జరుగుతుంది అంటే గవర్నమెంట్ కన్సర్న్లలో నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ కన్సర్న్లలో నడుస్తుంది ఇసుక రవాణా. ఇన్ని రోజులు లేని ఈరోజు ఎందుకు నడుస్తుంది? అసలు అదుపు లేకుండా పోయింది. పోలీసు వాళ్ళు కూడా పట్టించుకున్న వారు లేరు. పెట్రోలింగ్ వాళ్ళు వచ్చినా కూడా అన్న నమస్తే అని చెప్పి 500 పెట్టేసి బండ్లు నడిచే పొజిషన్కి వచ్చింది. ఈరోజు పోలీసు వాళ్ళంటే కూడా పబ్లిక్ భయం లేకుండా అయిపోయింది. కాబట్టి వీరిపైన దృష్టి పెట్టి వీరంత తొందరగా దాన్ని బంద్ చేయాలని చెప్తున్నాం మేము.